సో ఆయన కానీ వాళ్ళ వైఫ్ సురేఖకి అయితే నన్ను ఎంత బాగా చూసుకునేదంటే నా లైఫ్‌లో నేను మర్చిపోలేను. చిరంజీవి గారికి, సురేఖకి ఓకే. ఇద్దరికి. సో ఎందుకంటే పాపము నన్ను గాని, ప్రభుదేవ గారు గాని, శ్రీదేవి గారికి గాని మాకేమి నచ్చుతుందో అది వండి పెట్టి తినిపిస్తుంది అక్క. నిజంగా ఆవిడ గ్రేట్. ఓకే. చిరంజీవి గారు అదృష్టవంతుడు అని చెప్తాను నేను. సురేఖ అక్కని పెళ్లి చేసుకోవటం ఓకే. నిజంగా చాలా గొప్ప మనిషి. వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు అక్క అక్క అని సార్ సార్ అని మీ ఇంట్లో భోంచేసి వాళ్ళకి కావాల్సిన వంటకాలు తినిపించుకున్నారు. నేను ఆత్మీయంగా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించాను. వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఆస్వాదించాను. వాళ్ళది టైం టు టైం మేము మారిపోతుంటాం, మా ఇష్టం వచ్చి మాట్లాడుతుంటాం, అన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాం అనేది వాళ్ళ నైజం అది. సో వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఇంకా ఏమైనా మాట్లాడుతారో మాట్లాడివ్వండి. అంటే సెంటిమెంట్కి, ప్రేమలకి, చూపించిన వాత్సల్యాలకి విలువే లేదా? ఇంతేనా ప్రపంచం? దేన్ని కోరి, దేన్ని ఆశించి, ఏ లబ్ధి కోసంగా ఇలా మాట్లాడతారు? ఎవరిని కరుణ పొందాలనేది నాకు చూస్తూ